హాయ్ లీడర్స్. ఇప్పుడు మీరు ఎవరికైనా కొత్తగా ఐడి రిజిస్ట్రేషన్ చేయాలి అనుకుంటే ఏ విధంగా చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. చూడండి లీడర్స్, మొదటిగా మీరు ఆల్రెడీ లాగిన్ అవుతారు కదా, మన వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, నేను ఎక్కడైతే మార్క్ చేసానో చూడండి. ఈ 3 లైన్స్ని టచ్ చేయాలి. ఇక్కడ 3 లైన్స్నిగా దీనిలో టచ్ చేసి ఈ విధంగా టచ్ చేయాలి. ఈ విధంగా టచ్ చేసిన తర్వాత ఇది కిందికి స్క్రోల్ చేయాలి. ఇక్కడ చూడండి, అదర్స్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. అదర్స్ అనే ఆప్షన్ ఎంచుకున్న తర్వాత కింద ఉంది చూడండి, న్యూ రిజిస్ట్రేషన్ అని ఇక్కడ 3 లైన్లో న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ తీసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. మీరు ఇప్పుడు ఎవరైతే కింద వేయాలనుకున్నారో, సపోజు నా కింద వేయాలనుకుంటే నా యూజర్ ఐడి తీసుకోవాలి. నాకు ఒక యూజర్ ఐడి ఉంది, నేను ఆల్రెడీ యూజర్ ఐడిని ఇప్పుడే చేస్తాను. ఒక్క నిమిషం. నేను డైరెక్ట్ లైన్ కాబట్టి నాకు డెప్త్లో వేయాలి కాబట్టి ఒకసారి బ్యాక్ వస్తుంది చూడండి. నాకు డెప్త్లో వేసుకోవాలనుకుంటున్నా కాబట్టి ఇక్కడ చూడండి, నాది ఇక్కడ మీ డెప్త్ లైన్లో మీరు వేయాలనుకుంటే ఇక్కడ ఈ డౌన్ లైన్స్ క్లిక్ చేయలే. ఇక్కడ డెప్త్ లైన్ ఉంటుంది, అంటే మీ కింద 2 లైన్స్ ఉంటాయి కాబట్టి మనది ORG1 ORG2 ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు ఎవరికి వేయాలనుకున్నా డైరెక్ట్ మీ డెప్త్ లైన్లో వేయాలనుకుంటే ఇది తీసుకోవాలి, ఈ ఆప్షన్ తీసుకోవాలి, డెప్త్ లైన్. దీని తర్వాత టచ్ చేస్తే ఆర్గనైజేషన్ 1 వేయాలనుకున్నా 2 వేయాలనుకున్నది ఇక్కడ ఆప్షన్ ఉంటుంది చూడొచ్చు. ఆర్గనైజేషన్ 2 ఇది, ఆర్గనైజేషన్ 1 ఇది. నేను ఇప్పుడు వేయాలనుకున్న ఆర్గనైజేషన్ 2లో నా డెప్త్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేద్దాం అనుకున్నాను. ఇక్కడ ఉంది కదా, ఇది టచ్ చేశాను చూడొచ్చు. ఆర్గనైజేషన్ 1లో నేను సెలెక్షన్ చేసుకున్నప్పుడు నాకు ఇక్కడ వచ్చింది ఈ ఐడి నెంబర్, ఇక్కడ వస్తుంది డిస్ట్రిబ్యూటర్ ఐడి నెంబర్. ఈ ఐడి నెంబర్ని మనం కాపీ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా అప్లైన్ వచ్చేసి ఈయన ఉంటాడు, ఈ విధంగా ఉంటుంది. స్పాన్సర్ ఇది వాళ్ళది స్పాన్సర్, అంటే ఎవరైతే కింద డెప్త్ ఉన్నారో ఇప్పటికీ వాళ్ళ ఐడి నెంబరు. ఇది తీసుకోవద్దు, ఇక్కడున్న తీసుకోవాలి. ఇది కాపీ చేసుకుంటే ఈ విధంగా వచ్చేస్తుంది. కాపీ తీసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత రిటర్న్ మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. సేమ్ ఇదాక వెళ్ళాం కదా, అదర్స్లోకి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్. ఇక్కడ స్పాన్సర్ ఇక్కడ మనం ఏదైతే కాపీ చేసుకున్నామో అది ఇక్కడ పేస్ట్ చేయాలి. నేను కాపీ చేసుకున్నది ఈ విధంగా మీరు కాపీ చేసుకున్న పేస్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఎక్కడైనా ఒకసారి టచ్ చేశారనుకో వాళ్ళ పేరు వస్తుంది, వాళ్ళ నేమ్ వస్తుంది. చూడండి లీడర్స్, వారి పేరు వచ్చింది పి శ్యామ్ సుందర్ రావు. ఈ సార్ కింద నేను ఐడి వేయాలనుకున్నా. ఒకసారి చూడండి. తర్వాత మనకు ఉంటాయి కదా ORG1 ORG2. అయితే నేను ఈ సార్కు ORG1లో వేద్దాం అనుకున్నాను. ఇక్కడ ఉంది చూసారా, ఈ ఆప్షన్ సెలెక్షన్ చేసుకోవాలి. ఈ రౌండ్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ టిక్ చేయలే. ఈ రౌండ్ బాక్స్లో మీరు టిక్ చేస్తే ఒకసారి చూడండి, ఈ విధంగా టిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక చూసారా, ఆ రౌండ్లో ఆ కలర్ అనేది వచ్చేస్తుంది ఫుల్, అంటే ఇక్కడ మీరు వేస్తున్న అనేది ఒక ఆప్షన్ చూపిస్తుంది. ఇది ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా, సబ్మిట్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని తీసుకోవాలి. దీన్ని ఓకే చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. మనం ఐడి వేసుకోవాల్సిన ఫామ్ ఈ విధంగా వస్తుంది. ఓకే, చూడండి, స్పాన్సర్ డీటెయిల్స్ ఇక్కడ వచ్చాయి. ఓకే, చూడండి, ORG1 అని ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఎంటీ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంటీ ఉంది. ఇక్కడనేమో బాక్స్ అంటే ఫుల్ అయి ఉంది, అంటే ఇక్కడ మనం వేసేది ORG1లో వేస్తున్నాము. దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ చూడండి, మీరు ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఆప్షన్ తీసుకుంటాను ఏమేమి ఉన్నాయనేది.
చూడండి, ఎంఆర్ అంటే మెయిన్ అంటే ఓన్లీ మగవారికి వస్తుంది, మిస్ అంటే మ్యారేజ్ కాని వారికి లేడీస్కి వస్తుంది, ఎంఆర్ఎస్ అంటే మిస్టర్ శ్రీమతి మ్యారేజ్ అయిన వారికి. ఈ ఆప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇది ఎవరు కూడా అవసరం లేదు, దాన్ని అవసరం లేదు, ఇప్పటికైతే యూజ్ చేయలేదు. మేబీ అవసరం అనుకుంటే చెప్తాం దాని గురించి కూడా నెక్స్ట్ టైం. ఇది మేల్ మగవారికి, ఇది మ్యారేజ్ కాని వారికి, ఇది మ్యారేజ్ అయిన వారికి. ఓకే, ఈ ఆప్షన్ సెలెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వేసేది మగవారిది కాబట్టి, మేల్ది కాబట్టి ఇక్కడ చూడు, ఇది సెలెక్షన్ చేసుకున్నాను నేను వేసేది మగవారిది కాబట్టి ఇది వేసుకున్నాను, మేల్ది. ఓకే, ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది చూడండి, వారి పేరు రాయాలి ఇక్కడ, ఎవరైతే పేరు ఉందో. తర్వాత ఒక్కొక్కటి చేసినాక చెప్తున్నాం. ఇక్కడ వారి పేరు నేను రాస్తున్నాను, ఒక్క నిమిషం. ఈ సార్ పేరు వచ్చేసి ఆమగాని శ్రీనివాస్. ఓకే, పేరు రాస్తున్నా. చూడండి లీడర్స్, ఇక్కడ పేరు క్యాపిటల్ లెటర్స్లో. ఓకే, ఫాదర్ నేమ్ ఇక్కడ చూడండి ఈ విధంగా రాయాలి. స్పెల్లింగ్స్ ఏది కూడా మిస్టేక్ లేకుండా చూసుకోవాలి. ఓకే, ఇది అయిపోయింది. తర్వాత నెక్స్ట్, ఎవరైతే క్యాండిడేట్ ఉందో వారి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ రాయాలి. మన ఐడి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తున్నామో వారి డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వేయాలి. ఇది కంప్లీట్ డేట్ ఆఫ్ బర్త్ వేసాము. దాని తర్వాత ఇది గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు, నేను అది ఇదే చెప్పాను కదా ఇంతకు ముందుకు. ఇక్కడ చూడండి, ఆల్రెడీ మేల్ అని ఉంటుంది, జెండర్ మేల్ అని ఉంటుంది. దీన్ని మనం ఏం చేయాలంటే, సపోజు ఈసారి ఇప్పుడు మేల్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. అదే స్త్రీ అంటే లేడీస్ ఐడి వేస్తాం కదా మేడమ్స్, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఇక్కడ మీరు లేడీస్ అయితే ఫీమేల్ ఆప్షన్ ఎంచుకోవాలి. దయచేసి గుర్తుంచుకోండి లీడర్స్, ఫీమేల్ ఆప్షన్ ఎంచుకోవాలి. దాని తర్వాత ఓకే, ఇక్కడ దయచేసి గుర్తుంచుకోండి, ఇక్కడ ఎలాంటి అడ్రస్ ఫిల్ చేయకండి. ఎందుకంటే మన కంపెనీ వచ్చేసి తెలంగాణలో ఇంకా ప్లేస్ అనేది లేదు కాబట్టి మనం స్టార్టింగ్లో ఉండడం చెప్పాను అందరికీ, ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఇక్కడ మన అడ్రస్ అలాంటివి కూడా ఫిల్ చేయకండి. మీరు సెలెక్షన్ చేసుకునే ఆప్షన్ ఇక్కడ ఉంటుంది చూడండి, ఇక్కడ సెలెక్ట్ కంట్రీ ఉందా, ఈ సెలెక్ట్ కంట్రీ తీసుకోవాలి. సెలెక్ట్ కంట్రీలో చూడొచ్చు, మన ఈ 2 కంట్రీలో ఉంది కాబట్టి మనది ఇండియా కాబట్టి ఇండియా సెలెక్షన్ చేసుకోవాలి. ఇండియా ఆప్షన్ సెలెక్షన్ చేసుకోవాలి. ఇట్లా ఇండియా తీసుకున్న తర్వాత కింద డిఫాల్ట్గా కొన్ని పేర్స్ వస్తాయి, అంటే రాష్ట్రాల పేర్లు వస్తాయి. అది కాదు తీసుకోవాల్సింది, మనం ఇక్కడ సెలెక్షన్ చేసుకోవాలి. ఇక చూడండి, ఇది టచ్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ స్టార్టింగ్లో మనది ఉంటుంది, మనది తెలంగాణ ఇంకా స్టార్ట్ కావాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనది అప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇది తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఈ విధంగా ఎంచుకున్న తర్వాత ఒకసారి గుర్తుంచుకోండి లీడర్స్, దయచేసి ఇంతకుముందుకు మన తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏదైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అవి వస్తాయి. ఒకవేళ అవి మీకు ఇప్పటికి కూడా అవి కంటిన్యూ మీవి అవే డిస్ట్రిక్ట్స్ ఉంటే ఓకే, లేదంటే ఏదైనా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఈ ఆప్షన్ తీసుకొని ఏదైనా మనకు అంటే మీ చుట్టుపక్కల ఇప్పుడు సపోజ్ వరంగల్ ఉంది, వరంగల్ పక్కన హన్మకొండ ఉంది, జహీరాబాదు, ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. దాని తర్వాత మేము మ్యాక్సిమం జహీరాబాద్ పెడతాను, ఎందుకంటే మన అక్కడ లోకల్ ఉన్న వాళ్ళకు అటు సైడ్ ఉన్న వాళ్ళకు అటు తక్కువ అవుతుంది. ఇది ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా,
ఇది తీసుకుంటాను. దీని తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం వస్తుందని అనుకుంటారు కదా, అవన్నీ అవసరం లేదండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే కేవైసీ చేసుకోవాలనుకుంటామో కేవైసీ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఏదైతే డీటెయిల్స్ పెడతామో ఆ డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. తర్వాత ఇక్కడ ఏం తీసుకోవద్దు, ఈ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయకూడదు. తర్వాత ఫోన్ నెంబర్ అవసరం లేదు. మనకు కావాల్సింది మ్యాండేట్ ఏంటంటే మొబైల్ నెంబర్. ఈ దాంట్లో మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీకు మిగతాది మెయిల్ ఐడి లేకున్నా పర్లేదు, ఏది లేకున్నా పర్లేదు, కానీ ఖచ్చితంగా వర్కింగ్ చేసే మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అది కూడా తప్పు ఇవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం దానికే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను నేను. మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు జర జాగ్రత్త ఇవ్వండి లీడర్స్. ఎందుకంటే మిస్టేక్ అయిందనుకో ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ మనం కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. వాళ్ళ యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా దానికే వెళ్తుంది. కాబట్టి బిల్లింగ్ చేసిన టైంలో కూడా మీరు ఎంత బిల్ చేసినారు, మీకు ఎంత ఇన్కమ్ వచ్చిందని ప్రతిదీ మనకు మొబైల్ అప్డేట్ ఉంటుంది. కాబట్టి దయచేసి మొబైల్ అనేది ఖచ్చితంగా జాగ్రత్త చూసి ఇవ్వండి. తర్వాత ఇక్కడ ఈ మెయిల్ ఉంటే పెట్టేసుకోండి, మీ ఈమెయిల్ ఐడి ఉంటే పెట్టేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. దాని తర్వాత ఇక్కడ ఉంది చూడండి, ఇది గుర్తుంచుకోండి. సింగిలా, మ్యారీడా, లేకుంటే కొన్ని ఆప్షన్స్ వస్తాయి, చూపిస్తారు చూడండి. ఈ విధంగా వస్తాయి. మనం మ్యారేజ్ అయితే మ్యారీడ్ అని పెట్టుకోవాలి. లేదు ఈ ఉంటారు కదా ఎవరు లేడీస్కు, అంటే భర్త చనిపోయిన వారు లేదంటే డివోర్స్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఈ ఆప్షన్ తీసుకోవచ్చు. భర్త చనిపోతే భర్త చనిపోయినప్పుడు ఇది ఇది పెట్టలేదు. సెకండ్ మ్యారీడ్ కింద డివైస్ ఇస్తే డివోర్స్, అది ఆ విధంగా ఆప్షన్ సెలెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు సార్ మ్యారీడ్ కాబట్టి మ్యారీడ్ ఆప్షన్ తీసుకున్నాను. ఓకే. తర్వాత ఇక్కడ ఎంప్లాయ్ ఇక్కడ ఉందా, ప్రొఫెషన్, దీని మీ ఇష్టం, కొన్ని రకాలుగా వస్తుంది. హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్, లేదంటే బిజినెస్ మ్యాన్, స్టూడెంట్, ప్రొఫెషనల్, ఎంప్లాయ్, అన్ఎంప్లాయ్. ఓకే. సార్ అన్ఎంప్లాయ్ అంటే మామూలుగా తను ఓన్ బిజినెస్ చేస్తారు కాబట్టి కొన్ని బిజినెస్ ఉన్నాయి సార్కు, ఇది సెలెక్షన్ చేసుకున్నాను నేను, బిజినెస్ మ్యాన్. ఓకే. తర్వాత ఇక్కడ జిఎస్టీ అడుగుతుంది చూడండి. ఈ జిఎస్టీ అవసరం లేదు, ఎవరు కూడా ఎంటర్ చేసే అవసరం లేదు. దాని తర్వాత దాని కిందనే ఆధార్ కార్డ్ ఆప్షన్ అడుగుతుంది, ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ మ్యాండేటరీగా ఇవ్వాలి. ఓకే. నేను ఇప్పుడు ఆధార్ నెంబర్ ఇస్తాను సార్ది. ఓకే లీడర్స్, ఆధార్ నెంబరు ఎంటర్ చేశాను. కొంచెం వీడియో లెంతీ అవుతుంది, ఎందుకంటే మీకు అందరికీ నీట్గా అర్థం కావాలని కొంచెం వీడియో లెంతీ అవుతుంది, దయచేసి అర్థం చేసుకోండి. తర్వాత ఇక్కడ నామినీ డీటెయిల్స్ ఇవ్వాలి. ఎవరైతే క్యాండిడేట్కి మనం నామినీ పెడుతున్నామో, సపోజ్ నేనున్నాను, నా ఐడి ఇస్తున్నాను, నా ఐడికి అంటే మ్యారేజ్ అయిన భార్య పెట్టుకోవచ్చు, మదర్ పెట్టుకోవచ్చు, తండ్రి పెట్టుకోవచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిదైనా పెట్టుకోవచ్చు. సార్కు వాళ్ళ మేడం తీస్తున్నాం కాబట్టి సార్కు వాళ్ళ మేడం తీస్తున్నాం కాబట్టి మేడంది నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఆప్షన్ తీసుకోవాలి. ఈ ఆప్షన్లో మీకు మళ్ళీ కొన్ని ఆప్షన్స్ వస్తాయి చూడండి. ఇప్పుడు మనం ఇచ్చేది సార్ వాళ్ళ వైఫ్ కాబట్టి, మేడం కాబట్టి ఈ ఆప్షన్ తీసుకోవాలి, వైఫ్ మేడం పేరు. తర్వాత
మేడం డేట్ ఆఫ్ బర్త్ అంటే నామినీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. దీని తర్వాత గుర్తుంచుకోండి లీడర్స్, ఒకవేళ మీకు అన్ని అంటే అకౌంట్ డీటెయిల్స్, అకౌంటు తర్వాత ఐఎఫ్ఎస్సి కోడు, ఇవి బ్యాంకు డీటెయిల్స్ మీకు తెలిసి ఉంటే ఇక్కడ సెలెక్షన్ చేసుకోవచ్చు బ్యాంకు డీటెయిల్స్. ఇక్కడ చూడండి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇది టచ్ చేస్తే మీది ఏదైతే ఈ బ్యాంకులలో మీ ఖాతా ఏదైతే ఉందో ఈ బ్యాంకులలో ఎక్కడైనా మీకు అంటే సపోజు ఇట్లా స్క్రోల్ చేస్తే మీకు కావాల్సిన బ్యాంకులు వస్తాయి. సపోజ్ చాలామందికి ఎస్బీఐ అవన్నీ వస్తాయి, బ్యాంకులు ఉంటాయి, నేషనల్ బ్యాంక్స్ ఇవన్నీ. దీనిలో ఏదైతే మీ బ్యాంకు ఉంటుందో ఆ బ్యాంకు సెలెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా సెలెక్షన్ చేసుకుంటే సరిపోతుంది. నేను ప్రస్తుతం అయితే ఇప్పుడు సార్ వాళ్ళకి ఏది కూడా ఇస్తలేను నేను, అంటే మనం కంపెనీ డీటెయిల్స్ పెడితే వాళ్ళు ఆటోమేటిక్గా అది చేసేస్తారు, అది తర్వాత విషయం. ఇప్పుడు ఈ సెలెక్షన్ చేసుకోండి డీటెయిల్స్. ఇది చూడండి, పాన్ నెంబరు ఉంటే పాన్ నెంబర్ ఉన్నవారు ఖచ్చితంగా ఇక్కడ పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి. పాన్ నెంబర్ని ప్రతి ఒక్కరు క్యాపిటల్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎంటర్ చేసాం కదా. ఒకవేళ మీకు పాన్ కార్డ్ లేకపోతే ఈ ఆప్షన్ తీసుకోండి, అంటే అప్లై ఫర్ పాన్ నెంబర్ అని ఈ ఉంది కదా, ఇక్కడ ఈ బాక్స్ సెలెక్షన్ చేసుకోవాలి. తర్వాత ప్రతి ఒక్కరు మ్యాండేట్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవ్వాలి. టర్మ్స్ అండ్ కండిషన్ అంటే ఇక్కడ ఈ బాక్స్లో టిక్స్ ఇవ్వాలి, 2 టిక్స్. అంటే పాన్ కార్డ్ లేని వరకు ఈ టిక్కులు 2 ఇవ్వాలి. పాన్ కార్డు ఉన్నవారు పాన్ కార్డు ఇక్కడ పాన్ నెంబర్ ఎంటర్ చేసిన వారు ఈ టిక్కు ఇవ్వని అవసరం లేదు, ఇది అవసరం లేదు. పాన్ కార్డు ఉన్నవారు ఇది అవసరం లేదు. పాన్ కార్డు లేని వారికి తర్వాత లాస్ట్ మీరు ఇప్పుడు పాన్ కార్డు ఎంటర్ చేసినాక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ టర్మ్స్ అండ్ కండిషన్ది టిక్ మార్క్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన తర్వాత సేవ్ ఆప్షన్ తీసుకోవాలి. సేవ్ ఆప్షన్ తీసుకున్న తర్వాత ఇట్లా అడుగుతుంది, ఓకే ఆప్షన్ తీసుకోవాలి. దీని తర్వాత మీకు ఒకసారి మొత్తం చూసుకోమని చెప్పి ఒకసారి ఈ విధంగా వస్తుంది. అంటే మీరు టైప్ చేసినవన్నీ క్లియర్ ఉన్నవే లేవని ఇక్కడ చూసుకోమని చెప్తుంది. ఒకసారి చూపిస్తుంది ఈ విధంగా. మీకు అన్ని డీటెయిల్స్ అన్నీ ఓకే, మీ ఆధార్ కార్డ్ నెంబర్ తర్వాత ఇవన్నీ ఇచ్చినవన్నీ ఓకే అనుకుంటే ఇక్కడ కన్ఫర్మ్ ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ ఈ విధంగా వస్తుంది. ఇది డిస్ట్రిబ్యూటర్ ఐడి, ఎవరైతే ఐడి చేసారో వారి ఐడి నెంబర్. తర్వాత ఇక్కడ కింద పాస్వర్డ్, ఇది స్పాన్సర్ డీటెయిల్స్. అంటే మనం ఇంతకుముందుకు ఎవరైతే ఆ సార్కి ఇచ్చాం కదా ఆ స్పాన్సర్ ఐడి ఇది, ఈ సార్కు స్పాన్సర్ ఇది. ఓకే, ఇది తీసుకున్నాలే. ఓకే, ఇది ఓకే. ఇది స్క్రీన్ షాట్ తీసి వారికి పంపించినాం అనుకో సరిపోద్ది. ఇప్పుడు మనం ఇది ఒకసారి మీకు ఇది కూడా చూడండి లీడర్స్. అంటే ఐడి ఏ విధంగా వచ్చింది, అంటే ఐడి ఇతన్ని ఓకే అయిందా లేదనేది మనం ఇప్పుడు చూద్దాం.
ఇది ఇట్లా ఓకే చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇంతకుముందుకు మనం లాస్ట్ టైం అంటే డెప్త్ డౌన్ లైన్లో వేసాం కాబట్టి డెప్త్ లైన్లో వేసాం కాబట్టి చూడండి, నేను ఓఆర్జీ 1లో వేసాం కదా నా దానిలో. ఇక్కడ డెప్త్ ఎవరు వచ్చారో చూడొచ్చు, ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు. ఓఆర్జీ 1లో డెప్త్ శ్రీనివాసరావు. చూడండి, మనం శ్రీనివాస్ వేసాం కదా, చూడండి. ఈరోజు డేటు, టైమింగ్, ఎన్నిటికి వేసాం ఇవన్నీ ఇక్కడ చూస్తుంది. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఎలాంటి తప్పులు లేకుండా ఈ ఐడిని రిజిస్ట్రేషన్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది.